మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. రుక్మిణి తన అన్నగారి పంతం గురించి ఆలోచిస్తూ వ్యాకులచిత్త అయినది. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఆమెకు స్ఫురించడం లేదు. పెద్దన్నయ్య రుక్మికి భయపడి రాజభవనంలో ఎవ్వరూ ఆమెకి సాయం చేయడానికి ముందడుగు వేయడం లేదు. ఒకవైపు అగ్రజుడు రుక్మి పంపించిన దూత దివారాత్రాలు ప్రయాణం చేసి జరాసంధ మహారాజు శిశుపాలుల వద్దకు చేరుకున్నాడు. మాకీ బాంధవ్యం అంగీకారమే శిశుపాల, మాకీ బాంధవ్యం అంగీకారమే. పెళ్లికి ఊరేగింపుతో వచ్చి రుక్మిణిని కోడలిగా తెచ్చుకుంటాం. ఈ క్షణమే రాజపురోహితుణ్ణి పిలిపించి ప్రయాణానికి ముహూర్తం నిర్ణయించమనండి. మా సమస్త మిత్ర రాజన్యులకు మాతో వివాహానికి రమ్మని ఆహ్వానాన్ని నేడే పంపించండి. వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకోమని రాకుమారుడు రుక్మికి తక్షణమే సందేశాన్ని పంపించండి. మేము ఒక వారములోగా కుండిన నగరానికి చేరుకుంటాం. రుక్మిణి, నీకో శుభవార్త. శిశుపాలుడు నిన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. ఇక నా సోదరి మగధ మహాసామ్రాజ్యానికి మహారాణవుతుంది. ఈ వారమే వివాహం నిశ్చయించబడింది. మైనావతి, వెంటనే వివాహానికి ఏర్పాట్లు చేయమని మహారాణి గారితో చెప్పు. గురువర్య, త్వరగా కానివ్వండి. ప్రయాణ ముహూర్త సమయం దాటిపోగలదు. ఈ దీర్ఘయాత్రలో ఈ రక్షాయంత్రం మిమ్మల్ని రక్షిస్తుంది. మీ గృహదేవతను స్మరించి మీరు రథాన్ని అధిరోహించండి. పద శిశుపాల, పద.
మహారాజా, ఇప్పుడు వరుణ్ణి మీ రథంలో కూర్చోబెట్టుకుని మీరు యాత్ర సాగించండి. మీకంతా శుభం జరుగుతుంది. గురువర్య, కుండినపురం చేరుకోవడానికి దాదాపు 5 దినములు పట్టవచ్చు. 5 దినముల వరకు ఈ మకుటము, ఈ అలంకారములు ఇటులే ధరించి ఉండవలేనా? లేదు మహారాజా, ఎక్కడ శిబిరాల్లో ఉన్నా విరామ సమయంలో ఈ అలంకారాలన్నీ తీసివేసి పక్కన ఉంచండి. ఉదయం ప్రయాణ సమయంలో ఇవన్నీ ధరించి యాత్ర సాగించండి. అవశ్యం. పదకుమారా, మీ అత్తవారింటికి ప్రయాణం సాగిద్దాం. మైనావతి, నీవు వెళ్ళి గురుదేవుల అనుమతి తీసుకొనిరా. ఎవరది? శతానంద మహర్షుల శ్రీచరణములకు ఈ దాసి ప్రణామములు. మైనావతి, నువ్వా ఈ సమయంలో? విషయమేమిటమ్మా? గురుదేవా, రాకుమారి రుక్మిణీదేవి తమ దర్శనము కోరుచున్నారు. రాకుమారా? ఎక్కడుంది? చిత్తం, వారు కుటీరము వెలుపల ఉన్నారు. అనుజ్ఞనిస్తే తీసుకొని వస్తాను. అవశ్యం. తనిక్కడికి రావడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. రాకుమారి, గురువుగారు తమరిని పిలుస్తున్నారు. గురుదేవుల శ్రీచరణములకు ఈ దాసి ప్రణామములు. కళ్యాణమస్తు. కూర్చోమ్మా. రాజమందిరంలో అందరూ కుశలమేనా? కుశలమే గురుదేవా. ఈ విధంగా రాత్రివేళ గురువు కుటీరానికి వచ్చావు. దీనర్థం
మా రుక్మిణి అవశ్యం ఏదో క్లిష్ట సమస్యలో ఇరుక్కుంది. నాతో చెప్పు, ఏమిటి విషయం? ఏదైనా లోతైన సమస్య పట్ల నీ మనసులో సంకోచమున్నదా? నీ మనసు ఏ నిర్ణయం తీసుకోవడం లేదా? అయితే నాతో చెప్పు. సముచిత నిర్ణయం తీసుకోవడంలో నీకు సాయం చేస్తాను, మార్గదర్శనం చేస్తాను. లేదు గురుదేవా, నా మనసులో ఏ సంకోచమూ లేదు. నా నిర్ణయమూ దృఢమైనదే, నా మార్గమూ నిశ్చితమైనదే. మనస్సులో ఏ సంకోచమూ లేదు, దృఢమైన నిర్ణయం తీసుకున్నావు, మార్గమూ నిశ్చితమైనదే. మరి గురువు నుండి ఏం కాంక్షిస్తున్నావు? నేడు తమర్ని నా అధికారమును అడగడానికి వచ్చాను. ఏ అధికారం? నా ధర్మాన్ని నేను రక్షించుకునే అధికారం. గురుదేవా, తమరానాడు నాతో చెప్పినది ఇంకా గుర్తుంది. బ్రాహ్మణుని కర్తవ్యం కేవలం ఇంతే కాదు, ధర్మాన్ని గురించిన ఉపన్యాసాలివ్వడం, లేదా పర్వదినాల సమయంలో తన యజమానుల చేత దేవతలకు పూజలు చేయించడం. ఇవే కాక ఏ బ్రాహ్మణుడు కాని, ఋషి కాని, ఏ మానవుడికైనా గురువుగా ఉండటానికి అంగీకరించినప్పుడు ఆ మానవుణ్ణి అన్ని విధాలుగా కాపాడే బాధ్యత ఆ గురువు భుజస్కంధాల మీద ఉంటుందని తమరే సెలవిచ్చారు. ఆ మానవుడికి శారీరక కష్టం కాని, మానసిక కష్టం కాని, ఆధ్యాత్మిక కష్టం కాని, ఏ కష్టం వచ్చినా యజమానిని రక్షించే బాధ్యత గురువుపైనే ఉంటుంది. ఆ రక్షణాధికారం యజమానికి ఎప్పుడు ప్రాప్తిస్తుందంటే పరిపూర్ణంగా గురువు శ్రీచరణముల చెంత తనని తాను సమర్పించుకున్నప్పుడు. కనుక తమరానాడు ఉపదేశించిన ప్రకారం నేను నా అధికారాన్ని అడగడానికి తమ వద్దకొచ్చాను. గురుదేవా, ఈ సమయంలో నా ధర్మం సంకట స్థితిలో ఉంది. నా ధర్మాన్ని రక్షించండి. లేదమ్మా, నీ ధర్మాన్ని నేను రక్షించలేను. ఎందుకని? ఎందుకంటే మానవుడికి తన ధర్మాన్ని తనే రక్షించుకోవలసి ఉంటుంది. ధర్మానికి నిర్వచనం వ్యక్తిగతంగా ఉంటుంది. అందుకని నా దృష్టిలో నువ్వు దేన్నైతే ధర్మం అని అనుకుంటున్నావో, దేని నియమానుగుణం అనుకుంటున్నావో అది నేను ధర్మం కాదనవచ్చు. అందువల్ల నువ్వు దేన్నైతే ధర్మం అనుకుంటున్నావో ఆ ధర్మరక్షణ స్వయంగా నువ్వే చేసుకోవాలి. ఆ విషయం నాకు సముచితం అనిపిస్తే, నీకు శుభం జరుగుతుంది అని అనుకుంటే, నియమానుకూలంగా ఉంది అని నాకు తోస్తే, అప్పుడు నీకు సహాయం చేయడం తప్పకుండా నా కర్తవ్యం అవుతుంది. ఆ సహాయం కూడా కేవలం నోటి మాట మాత్రమే కాదు, మీదు మిక్కిలి అవసరమైతే నీకోసం కత్తి కూడా పడతాను. కనుక ముందు ఈ మాట చెప్పు రాకుమారి, ఏ ధర్మాన్ని రక్షించడం కోసం నీకు సహాయం కావాలి? గురుదేవా, నారీకి సర్వోత్తమ ధర్మం ఒక్కటే, స్త్రీ ధర్మం. అనగా స్త్రీ ఒకసారి తన మనసులో ఎవరికైనా పతిస్థానాన్నిచ్చిందంటే ఆజన్మాంతం ఆ మహిళ పతిస్థానంలో ఇంకెవ్వరి గురించి ఆలోచించదు, జిహ్వతో ఎవరి గురించి మాట్లాడకూడదు, శారీరకంగా ఎవరినీ స్పర్శించనో కూడదు. అవునా కాదా? అవశ్యం, అదే సర్వోత్తమ ధర్మం. నియమానుకూలమైందవునా కాదా? నీ సందేహం నియమానుకూలంగానే ఉన్నది. ఎందుకంటే సమాజం, శాస్త్రం ఈ రెండూ స్త్రీకి తన పతిని తను ఎంచుకునే అధికారాన్నిచ్చాయి. అందువల్ల స్త్రీకి చెందిన ఆ అధికారాన్ని రక్షించడం సమాజం యొక్క ధర్మం. ఆయన గురుదేవా, నన్ను రక్షించండి, నా ధర్మాన్ని రక్షించండి. నేను నా మనసారా ద్వారకాపతి శ్రీకృష్ణుణ్ణి నా పతిగా స్వీకరించాను. కాని మా పెద్దన్నయ్య, మా అన్నయ్య రుక్మి దీనికి ఎంతమాత్రమూ అంగీకరించడం లేదు. అంతేకాక నా కోరికకు విరుద్ధంగా శిశుపాలుణ్ణి ఊరేగింపుగా రమ్మని ఆహ్వానాన్ని కూడా పంపాడు.
బహుశా ఊరేగింపు బయలుదేరుండొచ్చు. ఇప్పుడు నేను అసహాయరాల్ని. మా కుటుంబంలో ఏ ఒక్కరూ, మా అమ్మ గాని, మా అన్నయ్యలు గాని, మా తండ్రి గారు గాని ఎవరూ నాకు సహాయం చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళందరూ మా పెద్దన్నయ్య అస్త్రశక్తికి భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ శస్త్రధారి నాకు సహాయం చేయడానికి సిద్ధంగా లేరు. నేడొక అబల ధర్మరక్షకుణ్ణి సాయం చేయమని అర్థించడానికి వచ్చింది. నువ్వు సరైన చోటుకే వచ్చావమ్మా. ఇది మనకి పరీక్షా సమయం. ఒకవైపు రుక్మి బ్రహ్మాస్త్రం గురించి భయం, మరోవైపు అబల ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం. నేను తప్పకుండా ఈ పరీక్షను ఎదుర్కొంటాను. నీవు నిశ్చింతగా ఉండు. ఈ బ్రాహ్మడు ఎవరి బ్రహ్మాస్త్ర భయంతోటో తన కర్తవ్యం నుంచి విముఖుడు కాడు. నేను నీ ధర్మాన్ని రక్షిస్తానమ్మా. నేను తమ నుంచి ఇదే ఆశించాను గురుదేవా. తమ నుంచి ఇదే ఆశించాను. నాకు ప్రశ్నకి సమాధానం చెప్పు. ఈ పరిస్థితుల్లో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి? వారేమంటారు? వారికి ఈ పరిస్థితి గురించి ఏమైనా తెలిసినప్పుడే చెప్పగలరు. నా మనసులో నేను వారిని వరించినట్టు ఇప్పటి వరకు వారికింకా తెలియదు. వారికి ఇది కూడా తెలీదా? లేదు గురుదేవా. చాలా విచిత్రమైన పరిస్థితి. ఒకవైపు ప్రేమ పూర్తిగా తన్ని తాను సమర్పించుకుంటాను అంటోంది. దాని గురించిన వివరం ఆ ద్వారకాధీశునికి తెలియదు. కనుక మొట్టమొదట వారికి ఈ విషయం అవగతం చెయ్యాలి. అవును. మరి ఒకవేళ వారికి బంధం అంగీకారం కాకపోతే? అప్పుడు పర్వాలేదు. వారు అంగీకరించినంత మాత్రాన నా ప్రేమ అబద్ధం కాదుగా గురుదేవా. నేను వారిని ప్రేమించాను. నా సర్వస్వము వారి శ్రీచరణాల చెంత సమర్పించుకున్నాను. వారు నన్ను స్వీకరించకపోతే అది వారిష్టం. అందువల్ల నా సంకల్పం వ్యర్థం కాదు. గురుదేవా, నా జీవితాన్నే వారికి సమర్పించాను. అది వారు అంగీకరించినట్లయితే ఈ జీవితాన్ని అంతం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. పరపురుషుడు నన్ను ఆలింగనం చేసుకోవడానికి ముందే నేను మృత్యువును ఆలింగనం చేసుకుంటాను. ఇదే నా ధర్మం. కానీ ఆత్మహత్య పాపం. ఇది ఆత్మహత్య కాదు గురుదేవా. ఇటువంటి మృత్యువు ఒక పతివ్రత స్త్రీకి రక్షా కవచం. దాన్ని స్త్రీ ఆ ధర్మరక్షణ కోసం ధరిస్తుంది. భళా, నీవు నన్ను విభ్రాంతుణ్ణి చేశావమ్మా. నీవు నిజంగా ఒక గొప్ప మహిళవి. నీ భావనలు గొప్పవి, నీ ప్రేమ పవిత్రమైనది, గొప్పది. నేను నీకు నమస్కరిస్తున్నాను. చెప్పు దేవి, నన్నేం చేయమంటావో చెప్పు. తమరు శ్రీకృష్ణుని చెంతకు నా ఈ సందేశాన్ని అందించగలరు. మీకీ కష్టాన్ని కలిగించకుండా నేనీ సందేశాన్ని ఏ దూతకైనా ఇచ్చి పంపించేదాన్ని. కానీ అది సమంజసం కాదు. అందరూ ఒక స్త్రీ తన చంచలమైన మనసుని నియంత్రించుకోలేకపోయిందనుకుంటారు.
సందేశాన్ని పంపి లజ్జాహీనగా ప్రవర్తించిందనుకుంటారు. కానీ నా ఈ సందేశం ఎలాంటి చపలత్వంతోనూ రాసింది కాదు. నా ఈ సందేశం ఒక పతివ్రత స్త్రీ మనోవేదన. నా పతి శ్రీచరణాల చెంత నేను ధర్మ సంకటంలో ఉన్నాను, రక్షించండి అన్న సందేశం. అందువల్లే నేను ఈ లేఖను తమ వంటి మహానుభావుల ద్వారా పంపిస్తున్నాను గురుదేవా. నేను శాస్త్రోక్త ధర్మంగా నియమాలను ఏమాత్రం అతిక్రమించకుండా ఈ లేఖను రాశానని తమరు శ్రీకృష్ణునికి తెలియచేయండి గురుదేవా. నేను ఈ లేఖలో ఇదే రాశాను. నేను దుర్గాదేవిని సాక్షిగా ఎంచుకొని శ్రీకృష్ణుణ్ణి మనోవాక్కాయ కర్మల ద్వారా నా పతిగా వారిని స్వీకరించాను. ఈ విషయం తెలిసి కూడా మా అన్నయ్య నా వివాహాన్ని మరొక పురుషుడితో జరిపించడానికి నిశ్చయించాడు. దానివల్ల నా ధర్మాన్ని నిర్వర్తించలేకున్నాను. కనుక మీ భార్యననుకొని మీ సహాయాన్ని కోరుతున్నాను. ఈ సమయాన నా సతీ ధర్మం కష్టాల పాలైంది. కనుక వచ్చి నన్ను రక్షించండి. నేను ఆశతోనే ఈ లేఖను రాశాను. నేనంటే మీకు ఇష్టమే అనుకుంటాను. కానీ ఏ కారణం చేతనైనా ఈ దాసిని మీరు పత్నిగా స్వీకరించలేకపోతే పర్వాలేదు. ఇక మీరు నా గురించి చింతించాల్సిన అవసరం లేదు. విధిరాత ప్రకారమే జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఒక్క మాట చెప్తాను. ఏ కారణం వల్లైనా నన్ను మీరు కాదనుకుంటే నాకు సంబంధించి మనిద్దరి మధ్య ఉన్న సంబంధం స్థిరమైంది. నేను దుర్గాదేవి ఎదుట ప్రమాణం చేసిన నాడే మీ దాననయ్యాను. ఒక స్త్రీ ప్రతిజ్ఞ స్థిరమైనది, మార్చుకోలేను. కనుక ఆ ప్రతిజ్ఞ అనుసారంగా నా సర్వస్వాన్ని తమరి శ్రీచరణాల చెంత సమర్పించుకున్నాను. నా ఈ తనువు కూడా ఎప్పటికీ మీ సొంతమే. అందువల్ల ఏ పరపురుషుడు నా ఈ శరీరాన్ని స్పర్శించడానికి ముందుగానే నా రక్షణ కోసం ఈ తనువుని మృత్యుదేవతకి సమర్పిస్తాను. సమయం చాలా తక్కువగా ఉంది. పెళ్లివారు మా నగరాన్ని సమీపిస్తున్నారు. అందువల్ల ఈ దాసిని స్వీకరించి తమ పరాక్రమాన్ని ప్రదర్శించండి. నన్ను రక్షించండి. లేదంటే నా అంతిమ నమస్కారాన్ని స్వీకరించి నేను ఈ లోకాన్ని వదలడానికి అనుజ్ఞనివ్వండి. తమ జన్మ జన్మల దాసి రుక్మిణి.
ప్రభు, తమరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. నేను ఏమీ ఆలోచించటలేదు గురుదేవా. నేను కేవలం నా కర్తవ్యాన్ని నిర్ధారించుకుంటున్నాను. శిశుపాలుని ఊరేగింపు కుండినపురం చేరుకుంటోందని ఈ లేఖలో రాసి ఉంది. మరి నేను ఇప్పటికీ ద్వారకలోనే ఉన్నాను. నేను ఆలోచిస్తున్నదొక్కటే, సరైన సమయానికి అక్కడికి చేరుకోవడానికి నేను ఏ వాహనాన్ని ఉపయోగించాలా అని. రెండో విషయం ఏమిటంటే, రాకుమారి రుక్మిణి ప్రస్తుతం తన అంతఃపురంలో ఉంది కనుక ఆమెను తీసుకురావాలంటే నేను విదర్భ నరేంద్రుని రాజమందిరం వరకు వెళ్ళవలసి ఉంటుంది. నా ఆలోచనలో ఒక రాజు ఆంతరంగిక మందిరంపై దాడి చేయడం అంటే అది వీరోచిత కార్యం అవుతుందా? అది నాకు కళంకాన్ని తీసుకురాదా? తమరిలా ఆలోచిస్తున్నారు. తమరొకవేళ పొరపాటున రాకుమారి రుక్మిణిని పరిగ్రహించడానికి మనసులో సంకోచిస్తున్నారేమోనని నేను చింతిస్తున్నాను. సంకోచమెందులకు గురుదేవా, తమకు సమస్తమూ తెలుసు. ఈ సంబంధము పురాతనమైనది. అలాంటప్పుడు సంకోచమెందుకు? నాకు తెలుసు మాధవ. నారదుల వారు నాకు స్వయంగా చెప్పారు. అందువల్ల నేను మా మహారాజైన భీష్మకునకు నచ్చచెప్పాలని ఎంతో ప్రయత్నించాను. కాని వారు వారి పుత్రుడు రాకుమారుడు రుక్మి మాటకు ఎదురు చెప్పలేని అసమర్థులు. అసమర్థుడెందుకయ్యాడు? రాజు కదా, శస్త్రధారణ చెయ్యవచ్చు. కాని పిరికివాడు. తన కర్తవ్య పథంలో పట్టుదలగా ఉండడానికి సాహసం లేదు, మనోబలం లేదు. ఒక పక్క రుక్మిణిని చూడండి. నారి, పరాధీన, అబల. కాని తన కర్తవ్య పథంలో స్థిరంగా ఉంది. ప్రాణాన్నైనా త్యజిస్తుంది కాని తన ప్రతిజ్ఞను మాత్రం వీడదు. ఆమె నిజంగా ఒక వీర వనిత. ఆ విలువను మేము వీరత్వంతోనే అందుకోవాలి. ఈ విషయం గురించే నేను ఆలోచిస్తున్నాను. నేనామెను పొందడానికి ఎంతవరకు వెళ్ళాలని. కేవలం దుర్గాదేవి మందిరం వరకు. అంటే ప్రభు, ఇతరుల ఆంతరంగిక మందిరంలోకి ఎలా ప్రవేశించాలని తమరు ఆలోచిస్తున్నారు. కానీ ఈ చింత వ్యర్థమైనది. రాజకుమారిని చేరుకోవడానికి ఒక సరళమైన ఉపాయం ఉన్నది. ఏమది? రాజవంశం వారి ఆచారం. వివాహానికి ముందు కన్య గౌరీ పూజకు దుర్గాదేవి మందిరానికి వెళ్తుంది. ఆ మందిరం నగరానికి వెలుపల ఉంది. తను గౌరీ పూజ కోసం అక్కడికి వస్తుంది. ఆ సమయానికే తమరక్కడికి చేరుకోవాలి. కానీ ఆలోచించడానికి ఇప్పుడు సమయం లేదు. ఏం చేయాలనుకున్నా త్వరగా చెయ్యాలి. వెళ్ళండి. మా సారథి దారుకుణ్ణి నిద్రలేపండి. వెంటనే రథాన్ని సిద్ధం చేయమని చెప్పండి. తన వద్ద ఉన్న వాటిలో అతి శీఘ్రగతిని వెళ్లే మేలుజాతి అశ్వాలను రథానికి పొంచమనండి. మేము తక్షణమే ద్వారక నుండి బయలుదేరాలి.
రాత్రికి రాత్రి ఒంటరిగా రథంలో ద్వారక వదిలి బయటికి వెళ్ళిపోయాడా? కనీసం నాతో ఎవరూ చెప్పలేదే. తను సారథిని రమ్మని కబురు చేసినప్పుడే నాకు కూడా ఆ వార్త తెలియపరచుండాలి. నాకు కూడా తనని రక్షించవలసిన బాధ్యత నా మీద ఉంది. మరి మీరంతా తన్ని ఎలా ఒంటరిగా వెళ్ళనిచ్చారు? ఎలా వెళ్ళనిచ్చారు? రక్షణకు సైనికులు గాని అశ్వారూఢులు గాని ఎవరూ లేరు. తను కూడా ఎవరైనా ఉన్నారా రథంలో? ఉన్నారు. రథం నగరం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పురోహితుడు కూడా ఉన్నాడు. పురోహితుడా? ఎవరా పురోహితుడు? ఎక్కడి నుంచి వచ్చాడు? మందిరంలో కలిశాడా లేక బయట కలిశాడా? అది మాకు తెలియదు. తన మందిరానికి వెళ్దాం. తన సేవకులకు అవశ్యం తెలుసుంటుంది రాత్రి ఎవరైనా కలవడానికి వచ్చారా లేదా. పిలవండి అందరూ పరిచారకుల్ని. అందరినీ పిలిచి అడగండి. ఇదన్నమాట జరిగింది. ఏమనుకుంటాడు కృష్ణుడు? తను ఒక్కడో ఆమెను తీసుకొచ్చేస్తాడా? ఒక్కడో తీసుకురాగలడా? ఈ సమయంలో అక్కడ జరాసంధుడు, శిశుపాలుడు, శల్యుడు, చేదిరాజు, రుక్మిసేనలు కూడా ఉంటాయి. వాళ్ళందరూ తనని అంత తేలిగ్గా విదర్భ రాకుమారిని అపహరించనివ్వరు. మహామంత్రి, సమస్త సేనా నాయకుల్ని తక్షణం రప్పించండి. చిటిక వేసేలోగా సేనలన్నీ సిద్ధం కావాలి. కుండినపురం మీద దండయాత్ర చేయాలి. శ్రీకృష్ణుని వద్దకు మనం చేరుకునేంత వరకు మనలో ఎవ్వరూ విశ్రాంతి తీసుకోకూడదు.
ఊరేగింపు రాజమందిరంలోకి ప్రవేశించింది. గురుదేవుల సందేశం ఏమైనా వచ్చిందా? లేదు. తమరిని అలంకరించమని మహారాణి గారు సెలవిచ్చారు. ప్రభు, శత్రువులు ఎవరో వెంబడిస్తున్నట్టున్నారు. కాదు, మా అగ్రజులు. వారికి మా రక్షణ గురించే ఎల్లప్పుడూ చింతన. చాలా దూరం నుంచి వచ్చారు. ప్రయాణంలో అలసటేం తెలియలేదు కదా. బావగారు, కుమారుడు వివాహం చేయబోతున్నాను. అది తలుచుకుని ఎంత ప్రసన్నుడనైనానంటే సుదీర్ఘ పయనములో కూడా మాకు అలసటే తెలియలేదు. జాగ్రత్తగా చూసుకోండి.
సుస్వాగతం మిత్రమా. మా సోదరి వివాహం నీ వంటి పరాక్రమవంతుడైన రాకుమారునితో జరగాలని ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నాను. అది నేడు పూర్తయింది. పూర్తి కాలేదు మిత్రమా, పూర్తి కాబోతున్నదని చెప్పు. శిశుపాల, నీ మాటల్లో సందేహం ధ్వనిస్తోంది. నీకు పూర్తి నమ్మకం లేదా నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అని? లేదు మిత్రమా, లేదు. అటువంటిదేమీ లేదు. నీపై నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. కానీ ఎందుకో తెలీదు, నేడు నా ఎడమ కన్ను మాటిమాటికి అదురుతున్నది. ఏదో జరగరాని సంఘటన జరుగుతుందని నా మనసు శంకిస్తూ ఉంది. శిశుపాల, ఇటువంటి శకునాల్ని అపశకునాల్ని చూడటము పట్టించుకోవడము స్త్రీల స్వభావం అంటారు. రాకుమార శిశుపాల, వీరపురుషుడికి తన భుజబలం మీదే నమ్మకం ఉండాలి అంటారు. ఇలాంటివేవీ దరిచేరనివ్వకూడదు. నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి కుశలంగా ఇక్కడికి చేరుకున్నావు. నాకిక ఏ విధమైన చింత లేదు. ఇప్పుడిక బ్రహ్మ కూడా ఈ వివాహానికి విఘ్నం కలిగించలేడు. ప్రణామం గురుదేవా. ప్రణామం గురుదేవా. Krishna Krishna Hare Hare Shri Krishna Hare